హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 50కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి బాలల హక్కులు, మౌంటైన్ వాళ్ళకి పెళ్లి, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి మార్కెట్ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఆల్రెడీ మనం నిన్న ఈ కథను వాళ్ళకి అర్థవంతంగా వివరించి చెప్పడం జరిగింది. ఈ కథ పైన ఈరోజు ఏవైనా కృత్యాలను చేయించాలి. ఇక్కడ 3 గ్రూపు వాళ్ళకు కూడా ఒకే కథను ఇవ్వడం జరిగింది, కష్టే ఫలి. ఇక్కడ నేను ఈరోజు మా విద్యార్థులతో ఈ కథను చదివించడం జరిగింది. ఇప్పుడు నిన్న విన్నారు కదా కథ. ఏ కథ చెప్పుకున్నాం నిన్న? కష్టే ఫలి. ఎందుకు అలా అరుస్తున్నారు? చిన్నగా చెప్పండి. కష్టే ఫలి కదా. ఇప్పుడు ఈ కథని ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ చదవండి. అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఒక్కొక్క లైన్ మాత్రమే చదవండి. ఓకే, ఫస్ట్ ఎవరు చదువుతారు? ఒక గ్రామంలో భూమయ్య వేలు పెట్టి చదవాలి. ఒక గ్రామంలో భూమయ్య అనే వ్యక్తి ఇనుముతో రకరకాల వస్తువులు తయారు చేసేవాడు. ఒకరోజు భూమయ్య 2 కొడవలను తయారు చేశాడు. అదే సమయంలో రాజయ్య అనే వ్యాపారి 2 కొడవలను కొనుక్కొని సంతకు వెళ్ళాడు. సంతలో మొదటి కొడవలి నన్ను ఒక రైతుకు అమ్మాలని రాజయ్యను వేడుకుంది. రెండవ కడవలి నన్ను ఎవరికి అమ్మకూడదని, నేను ఇంటి వద్దనే ఉంటానని చెప్పింది. సంతలో ఒక రైతు మొదటి కొడవలిని కొన్నాడు. రెండవ కొడవలిని ఎవరికి అమ్మివేయకుండా ఇంటికి తీసుకెళ్ళాడు. కొన్ని రోజుల తరువాత మొదటి కొడవలి పదును పోవడంతో ఆ రైతు భూమయ్య వద్దకు తీసుకొని వచ్చాడు. ఓకే, నెక్స్ట్ అందరూ చదవాలి. ఇంట్లో పడి ఉన్న రెండవ కొడవలి మొదటి కొడవలిని కలకరించి, నువ్వు ఇలా ఎందుకు తలతల మెరుస్తున్నావు? నేను ఇలా ఎందుకు? మీరు చెప్పకండి, తనను చదవనివ్వండి. లేట్ అయినా ఎందుకు? తుప్పు పట్టాను అని అడిగింది. వెంటనే అదేం అక్షరం అమ్మా? మొదటి కొడవలి నేను వరి కోతల సమయం
కాబట్టి ఎక్కువ పని చేశాను. అందుకే ఈ విధంగా తలతల మెరుస్తున్నానని చెప్పింది. మరి రెండవ కొడవలి ఎందుకు తుప్పు పట్టిందో ఆలోచించండి. ఆలోచించారా? ఎందుకు తుప్పు పట్టింది? ఇంట్లో ఉంటే తుప్పు పట్టిద్ది. ఇంట్లో ఉంటే తుప్పు పట్టిద్దా? తుప్పు పట్టిద్ది. ఓకే. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులో భాగంగా 3 గ్రూపుల వాళ్ళకు కూడా ఒకే కృత్యం ఇవ్వబడింది. ఇక్కడ కథలోని నచ్చిన అంశంపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి అని. ఇక్కడ మా విద్యార్థులు ఏ విధంగా బొమ్మలు వేశారో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఈ చిత్రంలో ఏమేం బొమ్మలు అయితే వేయాలనుకుంటున్నారో ఆ బొమ్మల్ని వేసి వాటి పేర్లు రాయాలి. ఓకేనా? ఈ కథలో వచ్చిన అంశాన్ని బట్టి అయినా సరే మీరు బొమ్మలు వేయచ్చు, లేదా ఇందులో ఏ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయో వాటిని వేసైనా సరే వాటి పేర్లను రాయాలి. ఎన్ని వేయగలిగితే అన్నీ వేయండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. బొమ్మలు వేసి పేర్లు రాయాలి. ఓకే అమ్మా, అయిపోయిన వాళ్ళు ఇవ్వచ్చు. కొడవలి, చుట్టి, చెక్క ముక్క, చెట్టు. ఓకే, ఇంకెవరన్నా ఏమన్నా వేసారా? కొడవలి కొంచెం ఇట్లా వంపుగా రావాలిగా, కత్తిలాగైతే ఎట్లా ఇట్లా కొంచెం వంపుగా ఇట్లా రావాలి. చుట్టి, చెక్క ముక్క, చెట్టు పైన చూడు ఎలా వేసిందో. కొడవలి, చుట్టి, చెక్క ముక్క. అమ్మో, ఇది చెట్టా? చెట్టు షేప్ వేయాలా కరెక్ట్గా రబ్ చేసి. 2 వేసావుగా, మరి నువ్వు 3 వేసావా? కొడవలి లీ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో నా జత ఎవరు అనే ఆటను ఆడించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పద పట్టిక చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళతో ఏమి ఎగరాద్దాం అనే ఆటలు ఇవ్వబడినాయి. నా పేరేజా, నా జత ఎవరు? నా పేరేత, నీ జతను నేను. జాత. ఓకే. నా పేరే ఆ, నా జత ఎవరు? నా పేరు ఆ. ఆనా నీ పేరు? నా పేరు రా. నా పేరు రా, నేనే నీ జతని. అరా. నా పేరే వా, నా జత ఎవరు? నా పేరు లా, నీ జత నేనే. వాలా కాదు, వాలా. నా పేరే ఈ, నా జత ఎవరు? ఎవరు తన జత ఎవరు? వెళ్ళండి. నా పేరేగా, నీ జత నేను. ఈగా. ఓకే పిల్లలు, పదపట్టిక రెడీ చేసుకోండి. పదపట్టిక ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. ఫస్ట్ దానిలో అక్షరం, రెండో దానిలో పేరు, మూడో కాలంలో వస్తువు, నాలుగో కాలంలో స్థలం, ఐదో కాలంలో సంఖ్య. ఇప్పుడు అక్షరాలు పెట్టుకోండి. వేరు అక్షరాలు పెట్టుకోండి. ఓకేనా? రాసేయండి. ఇక పేరు, అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు, అక్షరంతో స్టార్ట్ అయ్యే వస్తువు పేరు, అలాగే స్థలం పేరు రాసేయండి. అమ్మా, రాసేవాళ్ళు రాయండి. కమల. ఇదేంది? కర్రువా? వస్తువు కర్రు అంటే ఏంది? కర్ర. మరి రాకు మిస్టర్ రు ఎందుకు ఇచ్చు? కమలాపురం కాకు దీర్ఘం అవసరంలా. కమలాపురం మాకు కూడా అవసరంలా. లాక్ ఒక్కదానికే ఉండాలి. కమలాపురం 6 కదా, 1 తగ్గిస్తున్నా. లత, లడ్డు, లంక. చేమంతి అని రాయాలని. చేమంతి. చక్రం, చిలుకూరు. ఇక్కడ కూడా 1 మార్క్ కట్ చేస్తున్నా. ఓకే, ఫుల్ మార్క్. రాము, రాళ్ళు. రామన్న పేట.
పేట. ఓకే, 23. కమలకాయ, కమలాపురం. పూకు దీర్ఘం అవసరం లేదు ఇక్కడ. కమలాపురం. లత, రాట్నం. రాకు దీర్ఘం ఏది? లంక. పలక, ఇక్కడ కూడా రాయలేదుగా పేరు. పల్లగిరి. 4. వాణి, ఒక దీర్ఘం ఉండాలి. వల. 4. 20 మార్క్స్ నీకు. రాము, రంపం, రామాపురం. మాకు దీర్ఘం ఉండాలి ఇక్కడ, అవసరంలా. కమల, కారు, కమలాపురం. ఇదేంద్రా? చావలే. చిలుకూరు. ఓకేనా? 14 మార్క్స్. ఇక్కడ కూడా ఉందా? అరక, అడిరావులపాడు. 10, 16, 18 మార్క్స్. 10, 16, 18. ఓకేనా? లలిత, లడ్లు, లంక. ఇదేంటి? ఏం పేరు ఇది? ఆకాష్. ఇలా కాదు, అరక, అడవి రావులపాడు. నువ్వు ఆకాశాన్ని రాయలేదుగా. అరక, అడవి రావులపాడా. వంకాయ, వల, విజయవాడ. వాడు సొంతకే రాసింది లేరా, మిగిలిన అన్నీ కరెక్ట్గా రాశాడుగా. 10, 16, 6, 22 కదమ్మా. 18 + 4 22. హైయెస్ట్ ఎంత? 23 అనుకుంటా. 23 హైయెస్ట్. చూచిత్ ఫస్ట్, సెకండ్ వీడు. ఇంకా ఉన్నారా? ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశం అంచనా వేయటం. అలాగే మౌంటైన్ వాళ్ళకి పెళ్లి ఖర్చులు, స్కై గ్రూప్ వాళ్ళకి కొనుకారానికి సంబంధించిన మౌఖిక ప్రశ్నలు. ఈ అంశాలపైన మొదటి 5 నిమిషాల గణిత సంభాషణను చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ని చదివించాలి. తర్వాత కరెన్సీ కృత్యాలు. నెక్స్ట్ వచ్చేసి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. ఈ విధంగా స్కై గ్రూప్ వాళ్ళకి నేర్పించాలి. తర్వాత చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి గుణకార వర్డ్ ప్రాబ్లమ్ని స్టార్ల ద్వారా చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకేమో మల్టిప్లికేషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వాలి. అరే ఎంత? 432 అక్కడ ఉంది. 432 రూపీస్ కాస్ట్ ఆఫ్ 3 చైర్స్. అంటే ఒక చైర్ 432 రూపీస్. అట్లా 3 చైర్స్ కొంటే ఎంత వస్తుంది? మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది అనాలి, ఎంత వస్తుంది కాదు. 1296. ఎంత వచ్చింది? 1226. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే ఆటను, మౌంటైన్ వాళ్ళకి బాంబ్ బ్లాస్ట్, స్కై గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటలను ఆడించాలి. ఓకే అమ్మ, వాళ్ళిద్దరు చెరొక నెంబర్ పట్టుకున్నారు అవునా? సో ఆ 2 నెంబర్లో ఎవరు పెద్ద ఎవరు చిన్నో మీరు చెప్పాలి. సో ఫస్ట్ ఎవరో ఒకళ్ళు వెళ్ళండి, చూచితేలు. ఫస్ట్ నెంబర్స్ చదువు. 5156, 4934. ఇప్పుడు ఆ రెండిట్లో ఎవరు పెద్ద అంటే బిగ్ నెంబర్ ఏది? 5156. చిన్నదేది? 4934. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చదువు ఆ 2 నెంబర్లు ఫస్ట్. 5554, 5545. ఆ రెండిట్లో పెద్ద ఎవరు? 5554. వెరీ గుడ్. చిన్న? 5545. ఓకే, వెరీ ఓకే. నెక్స్ట్ నువ్వు వెళ్ళమ్మా. 4529, 3123. ఎవరు పెద్ద? 4529. అవును. చిన్నది?
3123. వెరీ పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు చల్లగా వేడిగా. ఈ ఆట ఎలా ఆడాలంటే ఫస్ట్ మీలో ఒకళ్ళు ఒక నెంబర్ అనుకుంటారు. ఆ నెంబర్ని మిగిలిన వాళ్ళు గెస్ చెయ్యాలి. ఒకవేళ మీరు అనుకున్న నెంబర్ కన్నా వాళ్ళు ఎక్కువ నెంబర్ చెప్పారనుకోండి, అప్పుడు మీరేమనాలి? అనుకున్న వాళ్ళు చల్లగా అనాలి. అప్పుడు మీరు నెంబర్ తగ్గించి చెప్పాలి. ఒకవేళ తను అనుకున్న నెంబర్ కన్నా వాళ్ళు ఎక్కువ నెంబర్ చెప్పారనుకోండి, అదే తగ్గించి చెప్పారనుకోండి, అప్పుడు ఏమనాలి? వేడిగా అనాలి. వేడిగా అంటే నెంబర్ పెంచాలి అని అర్థం. చల్లగా అంటే నెంబర్ తగ్గించి చెప్పాలి అని అర్థం. కొంచెం చల్లగా అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటా రావాలి. కొంచెం వేడిగా అంటే ఒక్కొక్కటి పెంచుకుంటా వెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు నెంబర్ అనుకుంటారు? నువ్వు అనుకో. తను ఒక 2 డిజిట్ నెంబర్ ఏదైనా అనుకో. ఓకేనా? 2 డిజిట్ నెంబర్ తన మనసులో అనుకున్నాడు. అనుకున్నావా? అనుకున్నారా? ఇప్పుడు గెస్ట్ చేసే వాళ్ళు లేవండి, ఎవరో ఒకళ్ళు గెస్ట్ చేయండి. చెప్పాం. 54 అంట. రాంగే. నువ్వు చల్లగానా వేడిగానా అని చెప్పాలి. చల్లగా అంటే తగ్గించి చెప్పాలంట. ఇంకా నువ్వు కూర్చో, వేరే వాళ్ళు చెప్తారు. 30 అంట. చల్లగా ఇంకా తగ్గించాలంట. కరెక్టేనా? 12 అంట. ఓకే, తన నెంబర్ చెప్పేసింది. ఈ విధంగా ఆడాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు కూర్చో. ఇంకొకళ్ళు అనుకోండి ఏదైనా నెంబరు. నువ్వు అనుకో మనసులో ఒక నెంబరు. పైకి చెప్పు. మాకు ఏదైనా 2 డిజిట్ నెంబర్ అనుకున్నావా? ఇప్పుడు గెస్ట్ చేసేవాళ్ళు లేవండి. చెప్పు. 24 అంట. వేడిగా పెంచాలి నెంబరు, అది కాదంట. వేడిగా అనాలి. పెంచాలి అంటే వేడిగా అని చెప్పాలి. 99. ఓకే, 99 అంట. ఓకేనా? అర్థమైందా ఈ ఆట? నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ హెల్దీ ఫుడ్ ప్లేట్. ఇక్కడ మనం ఆల్రెడీ 2 డేస్ నుంచి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం హెల్దీ ఫుడ్ ప్లేట్ ఉన్న పిక్చర్ని చూపిస్తూ ఈ యాక్టివిటీని చేయించవచ్చు. ఈ విధంగా మనం పిక్చర్స్ని చూపిస్తూ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఇందులో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఐడెంటిఫై చేయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యొక్క కలర్స్ని చెప్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళతోనేమో వాటిలో ఉండే న్యూట్రియంట్స్ గురించి మాట్లాడించాలి. ఈ విధంగా మనం మొదటి 10 నిమిషాల యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ రివిజన్. ఇందులో భాగంగా ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి, ఫుడ్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2 డేస్ నుంచి కూడా మనం ఇస్తున్నాము. ఆ 2 డేస్ ఇచ్చినవి కాకుండా వేరే వర్డ్స్, అంటే అవి కూడా ఫుడ్ రిలేటెడ్ వర్డ్సే ఇవ్వాలి. ఈరోజు మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి 12 to 15, స్ట్రీమ్ వాళ్ళకి 8 to 10, స్కై గ్రూప్ వాళ్ళకి 15 to 20 వర్డ్స్ అనేవి ఇవ్వాలి. హెల్దీ ఫుడ్ cereals, sprouts, sprouts, cheese, apple, apple, beans, beans, lentils, junk food, pasta, pasta, hot, hot, dog, hot dog, donuts, soft, drink, drink, soft drink, cupcakes, candies. తర్వాత వచ్చేసి గేమ్ హెల్దీ వర్సెస్ జంక్ సార్టింగ్ అని. ఇక్కడ ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఈ గేమ్ని ఎలా ఆడించాలో చూపించడం జరిగింది. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతోనేమో మనం కరెక్ట్ ఫుడ్ గ్రూప్ మీద, అంటే హెల్దీ ఫుడ్ గ్రూప్ మీద జంప్ చేయించాలి. హెల్దీ ఫుడ్ గ్రూప్ ఉన్న వర్డ్ మీద జంప్ చేయించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో ఆ వర్డ్ చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతోనేమో ఆ వర్డ్ మీద ఒక సెంటెన్స్ అనేది క్రియేట్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఇవ్వబడిన పారా ఏంటంటే, హెల్దీ ఫుడ్ హెల్ప్స్ అస్ గ్రో, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ హెల్దీ, ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ అండ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ డిసీజెస్, వీ మస్ట్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ. ఈ విధంగా ఇవ్వబడింది. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన పారాగ్రాఫ్తో పాటుగా
హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ అండ్ గ్రెయిన్స్ అని ఇవ్వటం జరిగింది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 గ్రూప్ వాళ్ళకున్న మ్యాటరు ప్లస్ ఇంకొంచెం ఇవ్వటం జరిగింది. దే గివ్ అస్ విటమిన్స్, మినరల్స్ అండ్ ఎనర్జీ. ఈటింగ్ హెల్దీ కీప్స్ అవర్ బాడీ స్ట్రాంగ్. ఈ విధంగా ఇవ్వటం జరిగింది. దీన్ని మనం బ్లాక్ బోర్డ్ మీద రాసి విద్యార్థులతో చదివించాలి. Healthy food helps us to grow. Fruits and vegetables are healthy food gives us energy and protects us from diseases. We must eat fruits and vegetables daily. Healthy food includes fruits, vegetables, milk and ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.